ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదలకు వైద్యం అందించడంలో ఇంత నిర్లక్ష్యమా? ఇష్టం ఉంటే పని చేయండి, లేదంటే బదిలీపై వెళ్లిపోండి. మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఏడీ ధాత్రిని సరెండర్ చేయాలని ఆదేశం. ఆస్తి పంచలేదని కన్న తండ్రినే కారుతో గుద్ది చెప్పిన కసాయి కొడుకు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అస్తవ్యస్తంగా మారిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత రాహిత్యంతో అనుమతి లేకుండా సెలవుపై వెళ్లిన ఏడీ డాక్టర్ దాత్రిని వెంటనే సరెండర్ చేయాలని వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జమునను ఆదేశించారు. నేటి ఉదయం ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే ఆసుపత్రి నందు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అనేక మంది డాక్టర్లు సెలవులో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమకు జీతాలు 4 నెలలుగా ఇవ్వలేదని, ఏమైనా అడిగితే 2,000 రూపాయలు లంచం అడుగుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే అధికారుల తీరుపై మండిపడ్డారు. వెంటనే వారి జీతాల్ని మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్నారు. ఒక ఏడీ సెలవుపై వెళ్లి ఎవరికి చెప్పావని అడిగితే తన కింది స్థాయి సిబ్బందికి చెప్పాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అటువంటి బాధ్యత లేని ఆమెను వెంటనే సరెండర్ చేయాలని ఆదేశించారు. ఇంకా ఎవరైనా బాధ్యత లేకుండా ఉన్నవారు ఉంటే బదిలీపై వెళ్లాలని హితవు పలికారు. అటెండెన్స్ తీస్తారు. ఇప్పుడు ఏడీ వస్తే ఎక్కడ పెట్టారు? ఇంకా పెట్టిన అటెండెన్స్ ఇస్తారు. లేదంటే ఏం చేస్తున్నారు అడ్మినిస్ట్రేషన్? ఎవరు సంతకాలు పెట్టలేదు? నిన్న హాలిడే. ఎవరు ఏమైనా దాతేశ్వరి ఎప్పటి నుంచి రాలేదు? ఈరోజు 18th, 16th ఉందా? ఉంది. ఏం రాలేదు? లీవ్ లెటర్ ఉందా? ఎవరి ఆఫీస్ ఆఫీస్కి రాలేదు. ఎవరు కంట్రోల్లో ఉన్నారు? చేయండి, ఫోన్ చేయండి, స్పీకర్ ఆన్ చేయండి. ఇదే తీసుకోండి. విజిట్ రిజిస్టర్ తెప్పించండి. విజిటర్స్ బుక్ విజిటర్స్ బుక్ కాదు, అట్లా కాదు. తిరుపతి హాస్పిటల్ అడ్వైజరీ చైర్మన్ ది ఇది ఉంటుంది, తెప్పించండి. హలో, స్పీకర్ ఆన్ చేయండి. వచ్చారు, మిమ్మల్ని అడుగుతున్నారు. నీవు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు? మీరు ఎవరికి? ఎవరు? లోకేష్ రమ్మనండి. నువ్వెందుకు తీసుకున్నా కాల్? నీకేం సంబంధం? నువ్వు ఆమె సబార్డినేట్ చెప్పి లీవ్ తీసుకుంటారా? నీకేం సంబంధం? నువ్వు ఎట్లా మాట్లాడుతావు దీంట్లో? ఇమీడియట్ గా నోటీస్ సర్వ్ చేయండి. అడ్వైజరీ కాదు, డిఎంఈ గారి నంబర్ చెప్పండి. అయింది, ఆఫీస్ కి రాలేదు. దట్ టు కంప్లైంట్ దట్ ఏమంటే ఆమె వేరే సెక్యూరిటీ వీళ్ళకు నర్సులకి ప్రలోభాలు చేసి డబ్బులు కలెక్ట్ చేస్తా ఉంది. లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి ఆమె పైన. నేను ఇప్పుడే లెటర్ పంపిస్తాను. మెడికల్ సూపరింటెండెంట్ గారు నా పక్కనున్నా, నేను హాస్పిటల్లో ఉన్నాను. మిస్యూజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీస్ కింద దట్ కంప్లైంట్ పైన ట్రాన్స్ఫర్ పెట్టండి ఆమె రేపు. ఎందుకంటే అది మార్క్ కావాలి. అది ఎందుకంటే రేపు ట్రాన్స్ఫర్స్ ఏమన్నా వస్తే కూడా ఆమెకు అది ఇది రివీల్ అవుతుంది. ఇమీడియట్ నేను పంపిస్తున్నాను. మీరు ఇమీడియట్గా ఆమె ట్రాన్స్ఫర్ పెట్టారు. కరెక్ట్గా ఎంక్వైరీ కూడా కండక్ట్ చేయాలి. ఆమె డబ్బులు అంతా బ్రేక్ చేసింది ఇక్కడ. ఎంక్వైరీ అంటే 7 ఏరియాస్ డేంజర్ లో ఉన్నాయా? ఏవి క్లోరిన్ తో ఏమైంది?
ఏమవుతుంది ఇవాళ నా ఏరియా వాటర్ సోర్స్ ఏదైతే వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో శాంపుల్ టెస్టింగ్ అప్పుడు ఆ వాటర్ సోర్స్ క్లోరినేషన్ సూపర్ క్లోరినేషన్ చేస్తాం సార్. దేనికి చేస్తారు ఆ వాటర్ సోర్స్ ట్యాంక్ కానీ ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ సంప్స్ కానీ ఏదైతే ఉందో డ్రింకింగ్ వాటర్ సప్లై మున్సిపల్ కమిషనర్ అంటే ఎక్కడైతే ఎందుకంటే ఇంకా హాస్పిటల్ కొట్టిస్తే కంప్లీట్ కాలేదు ఎక్కడ వెళ్ళలేదు బట్ దే ఆర్ ఆల్రెడీ పోస్టెడ్ బట్ వాళ్ళు ఇక్కడ లేరు అక్కడ లేరు అట్లా మనము మీరు మెడికల్ సూపరింటెండెంట్ కోఆర్డినేట్ చేసుకుని సీ దట్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ షుడ్ గో స్మూత్. నాకు మళ్ళీ నేను దీనిపైన నేను వినదలుచుకోలేదు. ఎవరైనా కానీ నేను నా డ్యూటీ వరకు ఎవరు వాళ్ళ డ్యూటీ వరకు పర్ఫార్మ్ చేయాల్సింది నో అదర్ బట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ఇష్యూస్. మీరే దాన్ని తెలంగాణ డిస్ట్రిక్ట్లో ఎక్కడ వస్తుంది మదనపల్లికి చెప్పండి. టీగల్వేలు బొమ్మచెల్లో రాలేదు. టీగల్వేలు మనకి బొమ్మచెల్లి ఇప్పటికి వస్తారు. పెద్దమడ్డము సిటిఎం మాకి వస్తారు. రామాపురం ఏ రామాపురం ఇది కొమ్మవారిపల్లి ఈ దగ్గర పంచాయతీ నుంచి రావాలంటే పంచాయతీ ఇది ఎట్లా ఉందంటే మీరు బస్సులో కూర్చొని మా ఊరికి టికెట్ ఎట్లా చేస్తారు టికెట్ మొదలుకున్న మాత్రం కొమ్మవారు ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళు గీతాలు కదా శాలరీ తీసుకోలేదు. నేను సిస్టమ్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్. మీరు ఒక లీవ్ పెట్టారు ఆయన 15, 16 పెడితే 17 తర్వాత 18 కూడా లీవ్ పోతున్నారు. 17 ఎవరు పరిధిలో ఉన్నారు ఆయన? ఏం జరుగుతుంది? అందరికీ మెమోస్ ఇచ్చేసి అబౌట్ 2 days ఈ నెలలో అబౌట్ 3 days ఎవరెవరు లీవ్లు పెట్టినారో రాయండి, డిఎంఏకి రండి, నాకు కాపీ పెట్టి డిఎంఏ గారు మాట్లాడతారు. వాళ్ళు ప్లస్ వేరే డాక్టర్స్ వస్తారు, మనకి బాధ లేదు. ఇక్కడ కూడా చూడండి 16th పెడతారు, 17th పెడతారు. డాక్టర్ అనిత గారు వాట్ అబౌట్ 17th? ఎవరు వీళ్ళకంతా తీసి రిసీవ్ చేసుకునేందుకు క్లర్క్ ఎవరు? వీళ్ళు ఎవరు సబ్మిట్ చేస్తారు? మేడం చెప్పండి. లీవ్ తీసుకున్నప్పుడు 17th గురించి మీరు రాయాలా? ఎంప్లాయీస్ రూల్స్ తెలుసు కదా, ఎక్కడ రాయకూడదని ఎక్కడ చూపించమని నాకు అందరికీ నోటీసులు ఇవ్వండి. వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ కన్ఫర్ చేయడం సాటిస్ఫై లేదని డిఎంఏ గారు మాట్లాడు. సిస్టమ్ ఎంటైర్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ఆర్డర్. ప్రిన్సిపల్ గారు ఇట్లా ఎక్కడ ఎవరు ఎక్స్క్యూజ్ చూస్తుండవు. మనము
వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ దాంట్లో మనం హైరామ్ పోకూడదు అని వింటూ ఉన్నాం సార్. ఇప్పుడు మేము మాకు పరిచయం బాగా ఇంటిదే కాబట్టి మాట్లాడచ్చు సార్. బట్ మేము రావట్లేదు అంటే సార్ మీద గౌరవంతోనే ఉన్నాం సార్. మేము వచ్చినప్పుడల్లా అందరినీ పిలిపించి అడుగుతున్నాము. శాలరీస్ ఎవరికి రెగ్యులర్ వాళ్ళకి కాంట్రాక్ట్ వాళ్ళకి పెట్టాం సార్. 4 months నుంచి సెట్ ప్రాబ్లమ్. యాక్చువల్ 2 weeks బ్యాక్ నేను పంపించాను సార్, సార్ట్ అవుట్ చేసింది. అప్పుడు కూడా వాళ్ళు ఎవరు మనం ఏం రిక్వెస్ట్ వీళ్ళు ఎంతమంది సర్వీస్ రాలేదు వీళ్ళందరూ లిస్ట్ తీసి కాపీ పెట్టండి. ఎవరు మీకు ఇచ్చారు సర్వీస్ ఆమె వదిలేసి ఆమె కాదు. అయ్యా మీకు విజయవాడలో ఎవరు ఏమి గారా సీఎంఈ గారి నెంబర్ చెప్పచ్చు. మీరు నీకు లీవే నీ దగ్గర అడిగిందంటే మీ జీతం కూడా నువ్వే అని చెప్పి తనకు కూడా 1 year నుంచి పడలేదంట సార్. బట్ లోకేష్ కి నేను అన్నాను కూడా లోకేష్ వచ్చి ఏడీ గారు లోకేష్ తీసుకొని లీవ్ తీసుకుంటున్నారంటే సిస్టమ్ ఎట్లా పనిచేస్తామని అది గోస్ ఏ మెసేజ్. అర్థమైందా? ర్యాలీ చేసే వాళ్ళు ఉన్నారు సార్, అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఈడ మా హాస్పిటల్లో చాలా మందికి జీతాలు రాలేదు. దాదాపు 5 నెలల నుంచి రాలేదంటే 4 నెలలు దాటిపోయింది. వాళ్ళ పరిస్థితి బాగా. నేను ఆ లిస్ట్ మీకు నా లెటర్ ద్వారా ఫార్వర్డ్ చేస్తాను. ఇమ్మీడియట్గా చూడండి. మీ ఏడీ గారి పర్ఫార్మెన్స్ బాగలేదు, నేను పంపిస్తాను. సరెండర్ చేసాను. పోస్ట్ మార్టంలో నాది ఏం మాట జరగడం లేదమ్మా. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మాకు సైన్స్ ఏం చెప్పి అది చేస్తాము, పిల్లలు సస్పెండ్ అయ్యారు, తల్లిదండ్రులు ఏడుస్తారు, ఏం చేయాలి, ఎక్కువ ఆపరేట్ చేయాలి అంటే అదంతా మేము ఏమో మేము చేసేది చేస్తామని చెప్పి చెప్పాను. నా కంట్రోల్లో లేదు. దానికి పోస్ట్ కూడా వచ్చింది సార్. లేడీస్ అక్కడ ఇబ్బంది అని చెప్పి ఫిమేల్ నర్సింగ్ అసిస్టెంట్ గా వర్క్ చేసింది ఇన్ని రోజులు. ఈ మెడికల్ కాలేజ్ అయినప్పటి నుంచి ఈమెను మళ్ళీ దానికే వేశారు. లేడీ కొంచెం ప్రాబ్లం పడుతుంది. ఏదన్నా మీ మెడికల్ సూపరింటెండెంట్ గారి దగ్గర చూడండి, చూసి ఆడామె కదా ఆమె ప్లేస్లో వేరే వాళ్ళు రీప్లేస్ చేయండి. కస్తూర్బా స్కూల్ పిల్లలు ఏదైతే వాళ్ళు ఏదో మందు పారాసిటమాల్ టాబ్లెట్స్ తాగి అవస్థతో గురయ్యారు, వాళ్లకు విజిట్ చేయడానికి హాస్పిటల్ రావడం జరిగింది. విజిట్ చేసి వచ్చినప్పుడు ఒకసారి చూస్తాం అడ్మినిస్ట్రేషన్ పాయింట్ అని ఆఫీస్కి రావడం జరిగింది. కొన్ని ఏదో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే ప్రొఫెసర్స్ అందరూ మున్సిపల్ గారికి తెలుసో తెలియకో లీవ్లో ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. సిస్టమ్ ఆర్డర్లో ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎక్కడ కూడా కానీ బాధ్యత లేని వ్యవస్థ నడవదు. అందుకోసం సంబంధిత డిపార్ట్మెంట్కి మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇంకా నుంచి డాక్టర్స్ హెచ్ఓడీస్ అందరూ సహకరిస్తారు హాస్పిటల్ నడవడానికి, హాస్పిటల్ ఉన్న పేషెంట్స్ అని ఆలోచన చేస్తూ తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అట్లా ఆ సూచనలు పాటించిన ఎడల తప్పకుండా దానిపైన సంబంధిత ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వీలుతాను వాళ్ళు సెంటర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉన్న ఏడీ గాయత్రి మేడం, దాత్రి మేడంకి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సరెండర్ చేయడం, ఆమె లీవ్ కూడా పెట్టలేదు, మేడం రాలేదు ఇక్కడికి. ఆమె సబార్డినేట్ దగ్గర పర్మిషన్ తీసుకుంది. సిస్టమ్ రివర్స్లో పోయింది. హైయర్ అథారిటీకి అడిగే ముందు సబార్డినేట్కి పర్మిషన్ చెప్పారు. సో ఇమీడియట్గా మేడం సరెండర్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్. సో ఇదే ప్రక్రియ బాధ్యత లేని సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులైనా అదే ఉంటుందని చెప్పి సమయం తెలుసు. పేదవాడి ఊటీగా పేరుగాంచిన మదనపల్లి వాతావరణాన్ని తిరిగి తీసుకురావడానికి 1,00,000 మొక్కలు పెంచడమే లక్ష్యంగా ప్రజల భాగస్వామ్యంతో పనిచేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని గజ్జులకుంట సమీపంలో మొక్కల్ని ఎమ్మెల్యే నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమిళ, డిఈ శ్రావణి, ఏఎల్ శిరీష, స్నేహప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతను పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు.
అన్నా మీరు లేచేయండి అన్న, నిలబడుకోండి అన్న. చేయి పెట్టొద్దండి. నాకు కొద్దిగా ఆడ పారా చూడండి అమ్మా. అన్న కనపడలేదు, అన్న కనపడలేదు. అన్న ఇస్తానా? హలో నా ఇది రా, తొందరగా నా గజ్జలుకుంటా వెనకాల దగ్గర చెట్టు పట్టుకోండాక మీరు. రోజు సంఘాలలో చెట్టు నాటాలమ్మా. వాళ్ళు మీ ముందర నాటేస్తాం. తమ్ముడు పెట్టించండి. వాళ్ళ దగ్గర ఈ కార్పొరేట్ ఫండ్ లేదంటే డెవలప్మెంట్ ఫండ్ అని సపరేట్ ఫండ్ ఉంటుంది. దాని ద్వారా అన్ని మెషిన్ చేపిస్తాం. కమ్యూనిటీ ఫండ్స్ ఫండ్స్ ఉంటుంది. ఈరోజు ఈవినింగ్ పెట్టిస్తాం. మధ్యాహ్నం ఏమో వాళ్ళకి మినిస్టర్ గారు రేపు మార్నింగ్ పెట్టినా సార్. మీ మినిస్టర్ గారా? అవును సార్, నారాయణ. రేపు మార్నింగ్ మళ్ళీ బ్యాంక్ టైం వాళ్ళు రారు. వాళ్ళు ఏమన్నా ఆఫ్టర్ 4 వస్తారు. మార్నింగ్ టైం కావాలంటే కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ మెసేజ్ లేకపోతే నిల్వ ఎవరో ఒకరు చెప్పి పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇవాళ నోటీస్ పంపించి రేపు 4 గంటలు పెట్టినా సార్. నోటీస్ కదా రిక్వెస్ట్ పంపించండి. కమిషనర్ గారు అన్ని వాళ్ళు చేశారు. ఇప్పుడు దీనికి ఏం చేయండి అంటే వర్క్ బోర్డ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. మున్సిపాలిటీస్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేశారని ఇప్పుడు పెట్టారు. మీరు ఏం చేయండి అంటే ఈ తక్షణం మీరు ఎట్లా విడ్రా చేయాలని చెప్పి చూడండి. విడ్రా చేసేసారు. మళ్ళీ మీరు మాట్లాడాలి ఇష్యూ. లేదా మీ గవర్నమెంట్ నుంచి ఏమన్నా కావాలా అందుకే మనం చేయగలుగుతామా? వెనక్కి బస్ కన్నా చూడు. అన్నిటికీ ఫ్రీ గార్డ్ ఇవ్వాలా? ఎవరు చెట్లు కాపాడకపోతే నేను ఎక్కువ తాగుతున్నా దేవుడు మీరు కొని పెట్టుకుంటాము. రైట్ వదండి. వెనక్కి రండి అన్న కనపడలేదు. ఈరోజు పసుపు మనసులో నాది పంపిలా ఇంకా పంపిస్తే ఒకే సార్ ఏమన్నా చేస్తాను మీరు మీకు తెలియదు. అర్థమైందా? హోల్ గ్రీవెన్స్ కూడా తీసుకోవాలి.
మున్సిపల్ వాళ్ళు రండి, సచివాలయం వాళ్ళు రండి. ఎవరమ్మా సచివాలయం వాళ్ళు? గజ్జలకుంట ఓకే, పోల్ మార్చేయాలి. పోల్ మార్చి మళ్ళీ నాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఏది చెప్పండి, బాడీ ఇది కూడా సచివాలయం తీసుకొని ప్రపోజల్లో తయారుగా పెట్టండి. ఇవన్నీ తీసి ప్రపోజల్లో పెట్టి తయారు చేసి తక్షణం శాంక్షన్ పెట్టండి. ఏంటి ఏందా ఏమేమి రిలయన్స్ లో ఏం వస్తున్నాయి మా రెగ్యులర్ గా? పబ్లిక్ నుంచి ఏం వస్తున్నాయి, పబ్లిక్ నుంచి ఏం సమస్యలు వస్తున్నాయి, వెల్ఫేర్ లేరా, వెల్ఫేర్ ఉంటే కరెక్ట్ గా చెప్తారు. ఏం సమస్యలు వస్తున్నాయి, వెల్ఫేర్ బిల్లు కాల్ చేస్తున్నాము. కౌన్సిలింగ్ ఇంటి వరకు ఇవ్వవలసి ఇస్తున్నాము. స్టేజ్ అని లీడ్ చేయాల్సి సిఐ సార్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాము. సార్ సార్ చెప్తున్నాము. మనీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, ఓవర్ పార్కింగ్ ఇలాంటి కేసెస్ అయితే వస్తున్నాయి సార్. సో స్టేషన్ నుంచి కోఆపరేషన్ ఉందా? ఉంది సార్, ఉంది సార్. సమస్య ఏం లేదు. లేదు సార్. చూసుకోండి, తప్పకుండా మనము ఇష్యూ ఏదైనా దాన్ని అది సార్ట్అవుట్ చేయాలి. ఏదో వచ్చినారు, మనం మాట్లాడినాం, మనం చెప్పినా, మనం ఫాలో చేసినాం, అట్లా లేదు. ఇష్యూకి ఇన్ అండ్ అవుట్స్ ఏముంటాయి కనుక్కోవాలా, ఎక్కడ దానికి ఎట్లా మనము క్లారిటీ ఇవ్వాలా, తప్పకుండా వాళ్ళ జీవితాలు నిలబడేట్టు చూడాలి. ఇది బాధ్యత. యథావిధిగా ప్రతి వారం చెట్లు కార్యక్రమం చేస్తున్నాము. దానికి అనుగుణంగా సాటర్డే సండే సెకండ్ సాటర్డే ఉంది. అధికారులు ఏదైనా వాళ్ళకు కావాల్సిన ఏదైనా వాళ్ళ ఊర్లకు కానీ వాళ్ళకు కావాల్సిన కలవడానికి సందర్భం ఉంటుందని శనివారం ఆదివారం ప్లాంటేషన్ చేయలేదు. దాని బదులుగా ఈరోజు పెట్టాము. థర్స్డే నేనంటే మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉంది, నేను చేయలేదు. ఈరోజు ఒకటే, మదనపల్లి పట్టణం గ్రీనరీగా రావాలి. మదనపల్లి పట్టణంకి పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితుల్లో గ్రీనరీగా తీసుకుని వచ్చి మన ఆవరణ అంతా పచ్చగా ఉండాలా, ఆ వసతులు ఉండాలా. మనుషులు ఎవరన్నా పోతే ఒక నీడ్ అనేది ఉండాలి. చూడండి, ఆ రోజు నేను పెట్టిన చెట్లన్నీ ఇవన్నీ దాదాపు ఈ ఏరియా అన్ని కవర్ చేస్తాం. అర్థం మీద 10-12 ఏళ్ల ముందు. ఇప్పుడు మళ్ళా అదే విధంగా మదనపల్లి పట్టణం దాదాపు ఏదైతే మన కాన్సెప్ట్ ఉందో 1,00,000 చెట్లు. నిన్న పెద్దలు సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు కూడా చెప్తున్నారు, చాలా బాగుంది, గ్రీనరీ ఉంది, ఇంకా మీరు చెట్లు కొంచెం నాటితే కొండల పైన ఎక్కడెక్కడ ఇంకా బాగొస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. సో మన ఊరు కాపాడే బాధ్యత మన అందరిది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి ముందర 1 లేదా 2 చెట్లు నాటాల్సిన బాధ్యత ఉంది. మీకు కావాల్సిన చెట్లు కావాలంటే మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్ గారు దానికి ఇది చేస్తారు, ఎవరికైనా ఒక స్టాఫ్కి ఎండార్స్ చేస్తారు. వాళ్ళ ద్వారా లేదంటే పార్క్ సీనా అని ఉంటారు, ఆయన ద్వారా కానీ కమిషనర్ గారు ఆయనకి ఎండార్స్ చేస్తారు. ఆయన ద్వారా మీరు చెట్లు తీసుకొని మీ ఇండ్ల ముందర నాటి ఆ చెట్లు కాపాడడం మన అందరి బాధ్యత అని చెప్పి సార్ తెలియజేస్తారు. ఇదే కాకుండా పట్టణానికి ఎక్కడ చూస్తే ఎక్కడ గుంతలమయముంది. అసలు టౌన్లో తిరగాలంటే ఒక అనీజీగా కనపడతాం. సో ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, మున్సిపాలిటీకి జనరల్ ఫండ్స్ లో 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు కూడా ఫస్ట్ స్టేట్ ఖాతాకి వెళ్ళిపోవాలి. స్టేట్ ఖాతాలోకి వెళ్ళిపోతే మున్సిపాలిటీ ఏం చేస్తారు, చూస్తే అప్రేక్ష పాత్ర పోషిస్తారా? ఏం వ్యవస్థ నడిపినారంటే వీళ్ళు నాశనం చేసేసినారు వ్యవస్థ. మున్సిపాలిటీ డబ్బులు జనరల్ ఫండ్స్ కానీ డిపిఎస్ఎల్ఆర్ఎస్ కానీ ఇవన్నీ మున్సిపాలిటీ పరిధిలో ఉండాలి. ఎప్పుడు అభివృద్ధికి ఎక్కడ అవసరం పడితే ఇప్పుడు ఏదో మేము చెప్తా ఉన్నామంటే మా మాట మీద మోటార్లు బోర్లు అన్నీ వేస్తున్నారు. గత వారంలో దాదాపు 5 బోర్లు వేసారు. 5 బోర్లు 4 బోర్లు, ఒక బోర్లు 4 ఇంచు నీళ్ళు వచ్చినాయి, ఒక బోర్ 2.5 ఇంచు, మళ్ళీ ఒక 2 బోర్లు 2 ఇంచులు, ఒక బోర్ 1.5 ఇంచు నీళ్ళు వచ్చింది. మన కాన్సెప్ట్ ఏమి, నీళ్లు ప్రతి 3 రోజులకి ఇవ్వాలి. ఈ దశలో మనం పయనించాలి. సమస్యలు పరిష్కారం చేస్తా పోవాలి. ఇంకా 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నీళ్లు కాలువలు దీనికోసమే తిరుగుకుంటా ఉంటే
ఇక మనం మన ఊర్లో ఎప్పుడు డెవలప్ చేస్తాం. ఈ విధంగా లేకుండా పూర్తి బాధ్యతగా తప్పకుండా ఏదో ఒక ఫండ్స్ ప్లాన్ చేస్తున్నాం. నిన్న పెద్దలు నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు మదనపల్లి టౌన్కి ఒక ఓఆర్ఆర్ ప్లాన్ చేశారు. సపోజ్ అంగళ్ళు నుంచి కడప నుంచి మనుషులు వస్తారు, కదిరి నుంచి మనుషులు వస్తారు, వాళ్ళు దీనికి వెళ్ళేదంటారు బెంగళూరుకి. వాళ్ళు టౌన్లోకి వచ్చి అవసరం లేదు. దాదాపు 4-5 కిలోమీటర్స్ బయటనే ఒక ఓఆర్ఆర్ కనెక్టివిటీ పెట్టాము. అక్కడి నుంచి అట్లే వాళ్ళు నేరుగా బెంగళూరు రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా తిరుపతి రోడ్లో నుంచి ఆ ఓఆర్ఆర్ ద్వారా వెళ్ళిపోవచ్చు, ఔటర్ రింగ్ రోడ్. సో ఈ విధంగా ఒక 500 కోట్లతో ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదన వచ్చి పెద్దలు ముంతాజ్ అలీ గారి ద్వారా ఇచ్చాము. సార్ అది తప్పకుండా నేను చేపిస్తానని చెప్పి మాట ఇచ్చారు. తప్పకుండా మదనపల్లికి ఓఆర్ఆర్ అంటే మీకు తెలుసో లేదో, ఒక్కసారి ఓఆర్ఆర్ వస్తే మదనపల్లి టౌన్ నుంచి ఓఆర్ఆర్ వరకు అంత సరిపోయేంత భూమి డెవలప్ అవుతుంది, వాల్యూస్ పెరుగుతాయి. ఇవన్నీ తప్పకుండా ఇస్తాము. మదనపల్లి పూర్తి స్థాయి అభివృద్ధిగా ఇంకా రోడ్స్ డెవలప్మెంట్ పైన నేను కలెక్టర్ గారు కూడా మాట్లాడతాను. తప్పకుండా మదనపల్లి టౌన్ రోడ్ డెవలప్మెంట్ అని ఒక స్పష్టత పెట్టి తప్పకుండా మదనపల్లి ట్రాఫిక్ సమస్య నుంచి కూడా కాపాడే బాధ్యత మనందరినీ తెలియజేస్తుంది. మదనపల్లి పట్టణ సమీపంలోని జహా చేనేత కాలనీ నందు జాతీయ రహదారి కాంట్రాక్టర్ చేస్తున్న అనుసంధాన రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆ ప్రాంత ప్రజల విజ్ఞాపనపై ఆయన రోడ్డును పరిశీలించారు. అదేవిధంగా ప్రమాదకరంగా ఉన్న కరెంటు స్తంభాల్ని వెంటనే అక్కడి నుండి తొలగించి సురక్షితంగా ఏర్పాటు చేయాలని ట్రాన్స్కో అధికారులను ఆదేశించారు. ఈ పోల్ ముందు మాట్లాడి చూసుకో. ఏమన్నా యాక్సిడెంట్ జరిగితేనా మాకేం సంబంధం లేదు. ఏం మామూలు వెళ్ళిపోయిన ఎట్లా వచ్చారు కూడా అట్లా వచ్చారు, ఇదే వెళ్ళిపోతాయి. ఇట్లా వద్దు, తక్షణం మార్చండి. చూడు ఇప్పుడు గాలి కాలం, ఏం కాలం, గాలి కాలంలో ఏమన్నా అట్లా తిట్టి గాలి అన్ని ఇట్లా ఉన్నాయి. ఈ కాలనీకి ఇక్కడ అక్కడ ఇచ్చిన 3,000 కాలనీకి పైప్ లైన్ మన కాలనీకి 3 మా మున్సిపాలిటీ మాట్లాడినా కరోనా అది నా పేరుతోనే కాలనీ పెట్టినాను. నేను ఆ కాలనీలో కొంచెము వాటర్ సప్లై బాగా స్కేస్టీ ఉంది. తక్షణం మీరు సిఆర్ఐ సీనియర్ దగ్గర పైప్ లైన్ తీసుకుని వచ్చి 2-3 గంటల్లో పైప్ లైన్ అంతా యూజ్ చేసి ఇండ్ల దగ్గర నీళ్ళు వచ్చేటట్టు ఇమీడియట్గా చేయండి. హలో, ఏమి రోడ్డు క్వాలిటీ లేదు. ఇక్కడ రోడ్ వేస్తా ఉన్నారు మీరు. ఇప్పుడు ఈ అంచరు మీకు మన దీని దగ్గర హైవే పైన చంద్రా కాలనీ, జహాజీనగర్ నగర్ ఇదంతా రోడ్ ఇస్తాంటారు. ఇదేం క్వాలిటీ బాగలేదు. ఇమీడియట్ గా దీనికి రివైవ్ చేయండి. ఇప్పుడే వచ్చి ఇక్కడ చూడండి, నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడ ఉన్నారు మీరు? ఇక్కడ వచ్చి ఒకసారి చూడండి. ఇక్కడ బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షులు బర్నేపల్లి రవికుమార్ మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఆ పార్టీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి ఆకాంక్షించారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు విద్యార్థుల సమక్షంలో రవికుమార్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ అజ్మతుల్లా ఖాన్, నాగరాజు, పాఠశాల చైర్మన్ ఎన్ సేతు తదితరులు పాల్గొన్నారు.
well wishes. So young, 40 years old. 40 years old, he celebrates his birthday in our school. So let us all wish him happy birthday. Wish చేస్తామా? చాలా ఏళ్ళ నుండి కలిసి పనిచేస్తున్నాము. సార్ ఈరోజు ఇక్కడ ఎందుకు రవికుమార్ సార్ని బర్త్డే ఇక్కడ ఎందుకు పెట్టారంటే సార్ తన పని చేసుకుంటూ కొంత సమయాన్ని పబ్లిక్ కోసం ఉంటాయి. అందుకని ఆ స్ఫూర్తి మీలో కూడా అట్లా రావాలని చెప్పేసి ఆ సార్ని ఈరోజు ఇక్కడ బర్త్డే పెట్టారు. అందరము సార్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలి. తమకు సరైన గౌరవం లేకపోవడంతోనే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగిందని మాజీ కౌన్సిలర్ సుజాత, మాజీ టౌన్ బ్యాంకు డైరెక్టర్ పసుపొడి రవి పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణంలోని వారి గృహం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 20 సంవత్సరాల పాటు టీడీపీలో పనిచేశామని, తన సతీమణి 3 సార్లు వరుసగా కౌన్సిలర్గా గెలిచి హ్యాట్రిక్ సాధించిందని గుర్తు చేశారు. అయితే 5 సంవత్సరాల ముందు కొందరు ప్రోద్బలంతో వైసీపీలో చేరడం జరిగిందన్నారు. తమకు ఆ పార్టీలో సరైన గౌరవం లేకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలిపారు. 25 సంవత్సరములు రాటకొండ విజయ్ కుమార్ విద్యా గారి నాయకంలో కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ గాను వైస్ చైర్మన్ గాను పనిచేయడం జరిగింది. అదేవిధంగా మా సతీమణి సూర్య సుజాత గారు 3 పర్యాయములు తెలుగుదేశం కౌన్సిలర్గా పనిచేయడం జరిగింది. కానీ అనివార్య కారణముల వలన కొంతమంది ప్రోద్బలంతో వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము. ఇదే విధంగా నాకు సహకరించిన మా కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, 8వ వార్డు నా ప్రజలకు సహకరించిన వారందరికీ, నా వెనకంటి ఉండి నా రాజకీయ అభివృద్ధికి తోడ్పడిన వారందరికీ, మా కుటుంబము 25 సంవత్సరములు తెలుగుదేశంలో సేవలు చేసి ప్రజాదరణ పొందినాము. అనివార్య కారణముల వలన కొందరి ప్రోద్బలంతో మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. కానీ ఆ పార్టీలో సముచిత స్థానం మాకు కల్పించనందువలన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మైఫోర్స్ మహేష్ తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని నీరుగొట్టివారిపల్లిలో జనసేన సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చారని వెల్లడించారు. నేటి నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇంకా ఎవరైనా తీసుకోదలిచిన వారు జనసేన నాయకుల్ని సంప్రదించాలని కోరారు. 10 లక్షల సభ్యత్వాల లక్ష్యంగా ఈ నమోదు కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టారని, దీన్ని జయప్రదం చేయాలని కోరారు. జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు విజ్ఞప్తి. ఈ నెల 18 నుండి 28 వరకు జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ బృహత్తర కార్యక్రమంలో అశేషంగా పాల్గొనండి. జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే జనసేన పార్టీ కార్యకర్తలందరినీ కూడా తన కొనెదల కుటుంబం సంక్షేమం గురించి ఎలా ఆలోచిస్తాడో, జనసేన పార్టీ కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని కూడా అదేవిధంగా ఆలోచించే ఏకైక నాయకుడు భారతదేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి సాధ్యం కానటువంటి 100కు 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ
క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించమని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. నిరువటపల్లిలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా జనసేన సభ్యత్వ నమోదు కోసం వచ్చారు. వాళ్ళందరూ కూడా సభ్యత్వ నమోదు తీసుకుంటున్నారు. ఈ సభ్యత్వ నమోదు ఒక ముఖ్య ఉద్దేశం, ఏదైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయితే 50,000 రూపాయల వరకు ఇన్సూరెన్స్, అలాగే మన యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతే 5 లక్షల వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడడం ఉద్దేశంగా క్రియాశీలక సభ్యత్వ నమోదులో వచ్చే సౌలభ్యాలుంటాయి. అలాగే ఎవరైతే జనసేన సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వచ్చే రాబో రోజుల్లో జనసేన పార్టీ కమిటీల్లో గుర్తింపునిస్తూ వాళ్ళని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం కూడా ఈ సభ్యత్వ నమోదు ద్వారా చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను కానీ దేశ రాజకీయాలను కానీ దిశ మార్చడం కానీ రాజకీయాలకు విలువ తీసుకురావడం కానీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. కావున జనసేన పార్టీని బలోపేతం చేయడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరు జనసేన పార్టీలో చేరండి, జనసేన పార్టీని బలోపేతం చేయండి, జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని ఈ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞంలో మీరందరూ పాల్పంచుకుని కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుందిగా కోరుకుంటూ ఎల్ఐసి ఏజెంట్లు కోరిన విధంగా మదనపల్లి నందు ఎల్ఐసి కాలనీ ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీనిచ్చారు. నేడు మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని రామాలయం నందు జరిగిన ఎల్ఐసి ఏజెంట్ల సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి జోనల్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసికి ఎప్పుడు కూడా మనము ఒక మంచి సంస్థ, ప్రజలకు ఆర్థికంగా ప్రజలకు పూర్తి స్థాయి నమ్మకం విశ్వాసం కల్పించేది ఎల్ఐసి. బ్యాంకులో ఈరోజు క్యాష్ తెలియదు కానీ ఎల్ఐసి బాండ్ ఉంటే తక్షణం ఎక్కడైనా కానీ డబ్బులు వస్తాయి. అటువంటి ఎల్ఐసి సంస్థలో ఉన్న మీరందరికీ నేను అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎత్తున ఎల్ఐసిలో పనిచేస్తున్న మీరు మీ ఆకాంక్షకు, మీ విలువలకు, మీ బాధ్యతకు, మీ పనితీరుకు ఎప్పుడు దేశ ప్రజలు ఈ సేవలు కావాలని చెప్పి కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అన్నగారు చెప్పినట్టు వేణుగోపాల్ రెడ్డి గారు 3 రాష్ట్రాలకి సంబంధించిన అధ్యక్షులు, దాదాపు కొన్ని 1,80,000 మంది దాదాపు పైచులకు కోఆర్డినేటర్స్ ఉంటారు. ఇదే కాకుండా మీరు కోరినట్లు తప్పకుండా నేను కలెక్టర్ గారికి మాట్లాడి అలినేషన్ లో పెట్టి ఆ 5 ఎకరాల భూమి మీకు మంచి ఏరియాలో ఎల్ఐసి కాలనీగా స్థాపించుతాం, దాన్ని నిర్మిస్తామని చెప్పి తప్పకుండా మరొకసారి మనం మాట్లాడి ఎంతో మంది రాజకీయ నాయకులు ఎకరాలు కబ్జాలు చేసేసినారు. ఇంకా దానికైనా మీకైనా ఇస్తే ఎంతో మంది బతుకుతారు. కూడా నా దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. నేను పేర్లు చెప్పుకోవడం సమంజసం కాదు. ఒకే ఉన్న మనిషి పెద్ద మనిషి పోయి ప్రభుత్వంలో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో 1000 కోట్ల భూములు కబ్జాలు చేశారు. అది ఏం ప్రయోజనం, అది ఏం కూడా లేదు. కలెక్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. దానికన్నా మీకన్నా ఇస్తే 450 మంది ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు. అక్కడ చూస్తే చాలా పచ్చగా ఉంటుంది, 10 మందికి మనం కలిసినట్టు ఉంటుంది. ఎవరో ఒకడు నాలుగో కబ్జా చేసేస్తే ఏం ప్రయోజనం అది చెప్పండి. అది మంచిది కాదని తెలియజేస్తూ తప్పకుండా ఒక 5 ఎకరాల స్థలం మళ్ళా దయచేసి ఉన్న పెద్దలు కలిస్తే మనం ఒకసారి కోఆర్డినేట్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడి నేను అలినేషన్ కి పెట్టించి తప్పకుండా 5 ఎకరాల స్థలం మీకు ఇస్తానని చెప్పి సమాధానం. ఏమంటే నేను ఈరోజు కూడా నేను ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేశాను మదనపల్లిలో. ప్రతి ఆదివారం శనివారం ఏదో ఒకటేలో ఈ 2 శనివారం ఆదివారంలో 300 నుంచి 500 చెట్లు నాటుతున్నాము. మీరు ఎల్ఐసి కోఆర్డినేటర్స్ అయిన మీరు దయచేసి మీరు కూడా మీ
నీళ్ళ ఆవరణలో 2 చెట్లు నాటాలా. మదనపల్లి పూర్తిగా ఇది వచ్చి పూర్ మ్యాన్స్ ఇంకా బాగా ఉండాలా. కాలుష్యం పెరిగిపోతా ఉంది, నీటి వసతి బాగలేదు. నీటిలో ఉన్నప్పుడున్న గ్రౌండ్ వాటర్ టేబుల్ వచ్చి 1000 అడుగుల్లో వెళ్ళిపోయింది. మన మదనపల్లి కాపాడుకునే మన బాధ్యత మన పైన. ఇదే కాకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ద్వారా ట్యాంక్స్ అన్ని నింపుతూ, ఎందుకంటే హెచ్ఐడిఎస్ కెనాల్లో వస్తాయి నీళ్లు. ఇది కాకుండా వేరే ఒక వాటర్ సప్లై ప్రోగ్రామ్ కి 2000 కోట్లతో ప్లాన్ చేస్తున్నాము. నిన్న నితిన్ గడ్కరీ గారు వచ్చారు. నితిన్ గడ్కరీ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేశాను, మదనపల్లికి ఇది హైదరాబాద్ కడప రోడ్ నుంచి వస్తే అంటే టౌన్ లో నుంచి మొత్తం ట్రాఫిక్ రావాలా, మాకు చాలా సమస్య ఉంది. అందుకోసం మీరు దయచేసి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఇవ్వండి. మొత్తం మదనపల్లి రైల్ రోడ్ గా ఇటు తిరుపతి రోడ్ కి, ఇటు హైదరాబాద్ కడప రోడ్ కి, ఇటు వచ్చింది బెంగళూరు రోడ్ కి, అదే విధంగా మళ్ళీ వచ్చింది చంపూర్ రోడ్ కి, అదే విధంగా మద్రాస్ రోడ్ కి, అదే విధంగా ఔటర్ రింగ్ రోడ్ 500 కోట్లతో ప్రతిపాదన నిన్న ఇచ్చాము. దాదాపు ఆయన ఎస్ఎన్ చెప్పారు. ఆ రింగ్ రోడ్ వచ్చింది చాలా సముఖంగా ఆయన ఎస్ఎన్ చెప్పి నిన్న సాయంత్రమే వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి అడిగి దానిపైన మొత్తం ఏమేమి ఉన్నది దాని పరిస్థితుల్లో కోఆర్డినేట్ చేశారు. చాలా సంతోషకరం. ఎందుకంటే మదనపల్లి కానీ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది. మీకు చెప్తున్నాను నేను, ఇక్కడ మదనపల్లి టౌన్ నుంచి 5-6 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఈ రింగ్ రోడ్ వచ్చింది టౌన్ కి, వేరే డెవలప్మెంట్ కి, పూర్తిగా ట్రాఫిక్ పొల్యూషన్ కి లేకుండా బయట వెళ్లే వెహికల్స్ అన్ని బయట నుంచి వెళ్ళిపోతాయి. మన పిల్లలకు మంచిది ఉండాలి. ఇదే కాకుండా ఒక మంచి సమాజం నిర్మాణం కోసం మీరు అందరూ దయచేసి ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో మీరందరూ పార్టిసిపేట్ చేయాలని సవినీయంగా కోరుకుంటూ, మదనపల్లి పట్టణం నీరుగట్టివారిపల్లి రాములగుడి వేదిక చెందిన నీరుగట్టి చెన్నారెడ్డిని బుధవారం రాత్రి వీవర్స్ కాలనీ సమీపంలో కుమారుడు కారుతో గుద్ది చంపిన సంఘటన చోటు చేసుకుంది. మృతుడు చెన్నారెడ్డికి రఘునాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి 2 కుమారులు. ఆస్తి గొడవల్లో కుమారుల్ని భార్యని ఇంటి నుండి బయటకు గెంటేశాడు. ఆస్తి పంపకాలు చేయాలని తండ్రిని పెద్ద కొడుకు రఘునాథ్ రెడ్డి నిలదీయగా, నా ప్రాణం ఉన్నంత వరకు ఆస్తి ఇచ్చేది లేదని మృతుడు చెన్నారెడ్డి తేల్చి చెప్పినట్టు సమాచారం. పెద్ద కొడుకు రఘునాథ్ రెడ్డి జూదంలో, క్రికెట్ బెట్టింగ్ లో స్నేహితుల దగ్గర అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తండ్రి ఆస్తి ఇవ్వలేదని ఉదయం వాకింగ్ చేస్తున్న చెన్నారెడ్డిని కారుతో గుద్ది హత్య చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్న కొడుకు శంకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మదనపల్లి టౌన్ నీరుగుట్టు వారికి చెందిన చెన్నారెడ్డి 67 సంవత్సరాలు. అతనికి 2 కొడుకులు రఘునాథ్ రెడ్డి, శంకర్ రెడ్డి అని.
రఘునాథ్ రెడ్డి అంగల్లో ఉంటాడు, చిన్న కొడుకు శంకరెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు బెంగళూరులో. అయితే ఈ తన చిన్న కొడుకు ఇద్దరు కొడుకులకి ప్రాపర్టీ షేర్ ఇవ్వలేదని చెప్పేసి పెద్ద కొడుక్కి తర్వాత తండ్రికి ఆల్రెడీ వివాదం నడుస్తుంది. ఆ విషయంలో ఇద్దరు మీరే బతకండి అని చెప్పేసి అట్లే చెప్తున్నారు తండ్రి. అయితే నిన్నటి రోజు అరౌండ్ 8 గంటలప్పుడు గంగోత్రి ఫంక్షన్ హాల్ వెనకాల గల ఫ్లాట్స్ లో తన పెద్ద కొడుకు రఘునాథ్ రెడ్డి కారుతో తన తండ్రిని వాకింగ్ పాయింట్ గుద్ది చంపడాన్ని శంకర్ రెడ్డి చిన్న కొడుకు ఫిర్యాదు మేరకు దాన్ని హత్య కేసుగా నమోదు చేయడం అండి. దానిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేసి ఇంకా కారణం ప్రాపర్టీనా ఇంకా వేరే ఉందా అనే విషయంలో కూడా లోతుగా చర్చించి దర్యాప్తు చేస్తున్నాము. దానిపైన త్వరలో మరి పూర్తి దర్యాప్తు నివేదిక ఇస్తాం. క్షణికావేశంలో ఆత్మహత్య నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు కడుపు కొత్త మిగిల్చవద్దని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హితో పలికారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ చికిత్స పొందుతున్న మూదివేడు కస్తూర్బా పాఠశాల విద్యార్థులని ఆయన పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఒక డాక్టరే ఉన్నారు. మీరు ఫీమేల్ ఇష్యూస్ పైన ఫీమేల్ డాక్టర్ పెడితే వాళ్ళ కష్టాలు ఏమని చెప్పుకుంటారు. ప్రైవసీ ఉండదు కదా. ఇమీడియట్ గా ఒక డాక్టర్ సపోర్ట్ ఇవ్వండి. ఆపుగా రాగునా ఎఫెక్ట్ ఎంత అవుతుంది? ఏమన్నా ఎందుకు తీసుకున్నాను టాబ్లెట్స్? ఎందుకు తీసుకున్నాను? స్టమక్ పెయిన్ కా ఇష్టం లేక? ఏమి ఇష్టం లేక అమ్మా? ఏం నీకేమైనా సమస్యలు రాసుకుంటూ నువ్వమ్మా ఏమి అమ్మా ఇంటికి వెళ్ళిపోవాలనే? ఇంటికి వెళ్ళిపోతే మీరు తండ్రి చెప్పాలి, నాన్నగారు చెప్పాలా? మొన్న అట్లా తాగేస్తే మళ్ళీ స్కూల్లో వస్తుంది. వాళ్ళు ఏమో నీకు దౌర్జన్యం చేసినట్టు బలంతో వేరే చేసినట్టు నీకు చదువు సరిగా స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. బాధ విన్నారా? ఎప్పుడు వినలేదు సార్. మామూలుగా స్టార్టింగ్ లో చేర్చినప్పుడు అక్కడ కొత్త అని చెప్పేసి సార్. ఇప్పుడు 2 years అయిపోయింది. ఇది 3 years 3 సంవత్సరాలు రన్నింగ్ అక్కడ. ఇప్పుడు రీసెంట్ గా చేసుకుంటాను చెప్పి మాకు తెలిసి మేము కూడా ఏదో చేసింటాం. అక్కడ స్కూల్లో చూద్దామంటే అక్కడేం ప్రాబ్లం లేదు నాకు తెలిసి. అక్కడేం బాగా చూసుకుంటాను. వీళ్ళు పాప వెళ్ళిపోయిందని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేసుకున్నారు. అంటే ఉండే టాబ్లెట్స్ అదేదో పారాసెటమాల్ ఇచ్చినారు. ఈ అమ్మాయి వాళ్ళ మదర్ ఇచ్చిందంటే ఈ అమ్మాయి చెప్పి మళ్ళీ ఎవరు ఇచ్చినారు టాబ్లెట్స్? ఇచ్చినారు. నీకు ఎవరు ఇచ్చినారు? చిన్న టాబ్లెట్స్ ఎవరు ఇచ్చినారు? గట్టిగా మాట్లాడు. హాఫ్ టాబ్లెటా కాదు, ఈ అమ్మాయి తెచ్చుకుంటే అడిగిందంట. ప్రతి వీకెండ్ లాస్ట్ లో మా వైఫ్ చేస్తే ఎట్లా తల్లి నువ్వు? మీ నాయన ఏమన్నా నీకు వ్యతిరేకంగా ఉన్నాడా? నీ తల్లి ఏమన్నా వ్యతిరేకుడు? వాళ్ళంతా కేర్ తీసుకుంటాడు. నువ్వు ఈ విధంగా మందులు తాగేస్తే ఎట్లా నువ్వు? ఏమ్మా ఏం సమస్య చెప్పు. నీకేమైనా సమస్య ఉంటే చెప్పు. ఎవరు కావాలో నేను మాట్లాడతాను. తాగుంటామ్మా మాట్లాడు. నీ ప్రాణం ఎంత అమూల్యమని చెప్పు. నీ ప్రాణం విలువ నీకే లేకపోతే ఎట్లమ్మా? యాక్చువల్లీ వాళ్ళ సోషల్ టీచర్ కూడా మా వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పక్కన టీచర్ వాళ్ళ సొంత ఊరే వాళ్ళు. నాకు కూడా బాగా చెప్పాలా? ఎప్పుడు వచ్చినారు మీరు హాస్పిటల్కి? రాత్రి నిన్న నైట్ వచ్చినారా? నిన్న నైట్ వచ్చాను. ఆరోగ్యం బాగుంది కదా? దెబ్బలు ఉన్నారు కదా? ఇంకో పాప వెళ్ళిపోయిందండి ఇంటికి.
అబ్బా బాగుందా ఈరోజు సాయంత్రం కౌన్సిలింగ్ చేయండి. ప్రిన్సిపల్ కూడా పిలిపించండి. ప్రిన్సిపల్ వచ్చినారు కాదు వీళ్ళ కాలేజ్ ప్రిన్సిపాల్కి వాటర్ కూడా పిలిపించారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి ఏమన్నా అక్కడ హాస్టల్లో వార్డన్లోనే ఇష్యూస్ వచ్చాయి. స్కూల్స్ ఎడ్యుకేషన్ క్లాసెస్ ఈ వార్డన్ ఉంటారు హాస్టల్లో ఉంటారు కదా అక్కడ ఇష్యూస్ వార్డన్ పిలిపించి మాట్లాడు. వార్డన్ నెంబర్ ఉంది నా దగ్గర ప్రిన్సిపల్ నెంబర్ చెప్పండి. ఏ క్లాస్ చూసుకోండమ్మా రెండో క్లాస్ కదా 9th క్లాస్ ఇలా చేయకూడదు తల్లి. మీరు ఎంత చెప్పండి మీరు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అంత చిన్న పిల్లలు చేర్చాలి చేయకూడదమ్మా. దయచేసి భద్రంగా ఉండట్టు ఏమ్మా. నువ్వు కూడా ఆలోచన ఎక్కువ చేస్తా ఉండవు తగ్గించదు. మేమే రాత్రి కస్తూర్బా స్కూల్లో 3 పిల్లలు ఇండ్లకు వెళ్ళిపోవాలని చెప్పి ఒక ఆలోచనతో పారాసిటమాల్ టాబ్లెట్స్ ఒక పాప జ్వరం కోసం ఒక స్ట్రిప్ తెచ్చుకుంది. దానికి కొంతమంది పిల్లలు పంచుకొని మిగిలిన టాబ్లెట్స్ అన్ని తాగేయడం. దానివల్ల తక్షణం ఏదైతే కస్తూర్బా స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ టీచర్స్ అందరూ ఒక్కసారిగా భయపడి ఆ పిల్లలు తీసుకొచ్చి మదనపల్లి ఏరియా హాస్పిటల్ చేర్చారు. మా పార్టీ ఆఫీస్ కూడా సమాచారం అంది. పార్టీ ఆఫీస్ కూడా మెసేజ్ వచ్చి వచ్చినప్పుడు అటెండ్ చేయాలి. ఇది తమ్మడపల్లి కాన్స్టిట్యూన్సీ ఉన్నా కానీ పార్టీ ఆఫీస్ ఆదేశాల మేరకు తక్షణం వచ్చి పిల్లలు చూడడం జరిగింది. ఏమీ ప్రాణాపాయం లేదు, పిల్లలు బాగున్నారు. కాకపోతే ఒకటేమంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. పిల్లలపైన పూర్తిగా ప్రెజర్ చేయకుండా బాధ్యతగా కేర్ తీసుకోవాలి. తప్పకుండా ఈ పిల్లలు ఏదైతే తీసుకున్నారో వాళ్ళ కౌన్సిలింగ్ జరుగుతోంది. ఈ మందులు ఎందుకు తాగారు, ఏ ప్రభావితం వల్ల తాగినారు, వాళ్ళపైన ఎవరు ప్రెజరైజ్ చేశారు, ఎక్కడ ఇది ఏమైనా ఇవి ఉన్నాయా, పిల్లలు వేరే ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అని చెప్పి పూర్తిగా చూస్తున్నారు. కాకపోతే అటువంటి పిల్లలు కాదు, చాలా మంచి పిల్లలు. కాబట్టి ఎక్కడో కొంచెం అభద్రత కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి మనం తాగేసి ఎక్కడైనా మాకు స్కూల్ నుంచి నాకు ఇంటికి తీసుకొని చేస్తారు, ఇంట్లో బాగా ఆడుకుంటా పాడుకుంటా ఉండొచ్చు చెప్పి ఆలోచన చేశారు. కాకపోతే పిల్లలు కూడా కౌన్సిలింగ్ డాక్టర్స్ ఇస్తున్నారు. తప్పకుండా ఆ పిల్లలు పూర్తి కేర్ తీసుకుంటాము. పార్టీ ఆఫీస్ కూడా ఇదే సమాచారం అందిస్తామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు వైద్యం అందించడంలో ఇంత నిర్లక్ష్యమా? ఇష్టం ఉంటే పని చేయండి, లేదంటే బదిలీపై వెళ్లిపోండి. మదనపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల డాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఏడీ ధాత్రిని సరెండర్ చేయాలని ఆదేశం. ఆస్తి పంచలేదని కన్న తండ్రినే కారుతో గుద్ది చెప్పిన కసాయి కొడుకు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.